హాయ్, రియల్ ఎస్టేట్ కీబోర్డ్ రీసెర్చ్ సంబంధించి ఇది రెండో వీడియో. మొదటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడని వాళ్ళతో చూసేయండి. సో కీబోర్డ్ రీసెర్చ్ అంటే దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు తెలుసుకోవడానికి ఆన్లైన్లో చాలానే టూల్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో 3 టూల్స్ గురించి చెప్తాను. ఈ 3 టూల్స్ ఉపయోగించుకొని ఇన్డెప్త్ కీబోర్డ్ రీసెర్చ్ చేయొచ్చు. వేరే టూల్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో మొదటిది వచ్చేసి కీబోర్డ్ టూల్ .io. సో దీని గురించి సో ఈ కీబోర్డ్ టూల్ .io ఎలా యూజ్ చేయాలని చూపించే ముందు దీని గురించి బ్రీఫ్గా చెప్తాను. ఇందులో ఇది పెయిడ్ వర్షన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది. దీనికి ఎటువంటి సైన్ అప్ అవసరం లేదు. డైరెక్ట్ కీబోర్డ్ టూల్ .ioలోకి వెళ్ళి యూజ్ చేయొచ్చు. ఇది లాంగ్ టైల్ కీబోర్డ్స్కి బెస్ట్. సో లాంగ్ టైల్ కీబోర్డ్స్ అంటే మామూలుగా యూజర్ కానీ కస్టమర్ కానీ ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు 2 విధాలుగా సెర్చ్ చేస్తుంటారు. 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి షార్ట్ టైల్ కీబోర్డ్స్, లాంగ్ టైల్ కీబోర్డ్స్. షార్ట్ టైల్ కీబోర్డ్స్ అంటే హౌస్ లేదా హోమ్ అని 1 లేదా 2 వర్డ్స్లలో యూజ్ చేసి సెర్చ్ చేయడం. అదే లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేయడం. ఎగ్జాంపుల్కి హౌస్ ఫర్ సేల్ అనంతపురం బిలో 20 lakhs. అయితే లాంగ్ టైల్ కీవర్డ్స్ ఎందుకు బెస్ట్ అంటే దీనికి లాంగ్ టైల్ కీవర్డ్స్ సెర్చ్ చేసేవారు దేనికోసం సెర్చ్ చేస్తున్నారు అనేది క్లారిటీ ఉంది. అదే హౌస్ కోసం 20 లక్షల లోపు అనంతపురంలో సెర్చ్ చేస్తున్నాడు. అదే షార్ట్ టైల్ కీవర్డ్స్ హౌస్ అనేవాడు దేనికోసం సెర్చ్ చేస్తున్నాడు మనకు క్లారిటీ లేదు. రెంట్ కోసమా, కొనడం కోసమా, అమ్మడం కోసమా, దేనికోసం అనేది క్లారిటీ లేదు. సో ఎస్ఓ టార్గెట్ చేయాలన్నా లేకపోతే పెయిడ్ యాడ్స్ రన్ చేయాలన్నా లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేది బెస్ట్. సో కీవర్డ్ టూల్ .ioలోకి వెళ్తే సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది సెర్చ్ బాక్స్. ఇక్కడ మీ టార్గెట్ కస్టమర్ దేనైతే సెర్చ్ చేసి ఉండొచ్చో దానికి సంబంధించిన ఒక కీవర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక కీవర్డ్ ఇస్తాను. వీళ్ళంతవరకు లాంగ్ టైల్ కీవర్డ్ ఎంటర్ చేయండి. సో మీకు మీ లోకలైజ్డ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఎక్కువ పొందొచ్చు. సో 1-2 వర్డ్స్ ఉన్న కీవర్డ్స్ ఎంటర్ చేస్తే అది జనరల్ కీవర్డ్స్ వస్తాయి. సో మీరు ఎక్కువ టార్గెటెడ్ స్పెసిఫిక్ కీవర్డ్స్ కావాలనుకుంటే కొద్దిగా లాంగ్ టైల్ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండియా, ఇది లొకేషన్ సంబంధించినది. ఇక్కడ అనంతపురం సెలెక్ట్ చేసుకుంటాను. సో సెర్చ్ పై క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన కీవర్డ్స్కి టోటల్గా 38 కీవర్డ్స్ వచ్చేసాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా టోటల్ సెర్చ్ వాల్యూమ్, యావరేజ్ ట్రెండ్, యావరేజ్ సిపిసి, యావరేజ్ కాంపిటీషన్. ఇవన్నీ కన్నా తెలుసుకోవాలనుకుంటే పెయిడ్ వర్షన్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫ్రీ వర్షన్లో అయితే ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో చివరిలో మీరు ఎటువంటి పెయిడ్ టూల్స్ అప్గ్రేడ్ చేసుకోకుండానే ఈ కీవర్డ్స్ అన్నిటికీ కాంపిటీషన్, సెర్చ్ వాల్యూమ్ ఇవన్నీ తెలుసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా. అది ఎలా అనేది వీడియో చివరిలో చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడండి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన కీవర్డ్ రిలేటెడ్గా 38 కీవర్డ్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే హౌస్ ఫర్ సేల్ అనంతపురం బిలో 50 lakhs, హౌస్ ఫర్ సేల్ అనంతపురం బిలో 10 lakhs, ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అనంతపురం. సో ఒక టోటల్గా మన కీవర్డ్స్ని చూసుకోవచ్చు. అలాగే సేమ్ నెక్స్ట్ వచ్చేసి ఊబర్ సజెస్ట్ అనేది డైలీ 3 సార్లు యూజ్ చేయొచ్చు. సైన్అప్ అయితే వితౌట్ సైన్అప్ డైలీ 1 సారి మాత్రమే యూజ్ చేయొచ్చు ఫ్రీగా. అయితే కీవర్డ్ టూల్ .ioలో లాగా ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే కాకుండా ఇందులో సెర్చ్ వాల్యూమ్, కాస్ట్ పర్ క్లిక్, పెయిడ్ డిఫికల్ట్ అంటే పెయిడ్ కాంపిటీషన్, ఎస్ఈఓ అంటే ఆర్గానిక్ కాంపిటీషన్, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఊబర్ సజెస్ట్లోకి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అనంతపురం సెర్చ్ చేసినాను. సో ఈ కీబోర్డ్ యొక్క సెర్చ్ వాల్యూమ్ 590 ఉంది, ఎస్ఈఓ డిఫికల్ట్ 44 ఉంది, పెయిడ్ డిఫికల్ట్ 24 ఉంది, అండ్ కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి ₹40.95 ఉంది. సో కిందికి వెళ్తే ఇక్కడ మన రిలేటెడ్ కీవర్డ్స్ మనం సెర్చ్ చేసిన కీవర్డ్కి రిలేటెడ్ కీవర్డ్స్ ఇక్కడ చూడొచ్చు. హౌస్ ఫర్ రెంట్ ఇన్ అనంతపురం, రామ్నగర్, అండ్ సెర్చ్ వాల్యూమ్, కాస్ట్ పర్ క్లిక్, పెయిడ్ డిఫికల్టీ అంటే పెయిడ్ కాంపిటీషన్, ఆర్గానిక్ కాంపిటీషన్. ఇక్కడ ఓన్ హౌస్ సేల్ అనంతపురం బిలో 60 lakhs అనేది నెలకు 30 మంది సెర్చ్ చేస్తున్నారు. కాస్ట్ పర్ క్లిక్ 0 ఉంది, పెయిడ్ కాంపిటీషన్ 14 ఉంది, ఆర్గానిక్ కాంపిటీషన్ 10 ఉంది. సో 30లో బిలో ఉంటే ఈజీగా ర్యాంక్ అవ్వచ్చు. 30 పైన ఉంటే కొద్దిగా కష్టం అవుతుంది. సేమ్ పెయిడ్ డిఫికల్టీ కూడా అలాగే. ఇక్కడ చూస్తే రిలేటెడ్ కీవర్డ్స్ ఉంది కదా, దీనిపైన సెర్చ్ చేస్తే మరిన్ని కీవర్డ్స్ తెలుసుకోవచ్చు. సో వచ్చే ఓఎల్ఎక్స్ హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ 328, ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ 148. సో ఈ విధంగా ఈ కీవర్డ్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది వ్యూ ఆల్ కీవర్డ్స్. ఇది ఓపెన్ కావాలంటే మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఫ్రీ వర్షన్ 8 వరకే లిమిట్. అండ్ ఇక్కడ క్వశ్చన్ పై క్లిక్ చేసి క్వశ్చన్స్ తెలుసుకోవచ్చు. హౌస్ ఫర్ సేల్ అనంతపురం ఓఎల్ఎక్స్, హౌస్ ఫర్ సేల్ అనంతపురం బిలో 30 lakhs, అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్. సో ఈ విధంగా ఊబర్ సజెషన్ యూజ్ చేసి సెర్చ్ వాల్యూమ్, కాస్ట్, పెయిడ్ కాంపిటీషన్, ఆర్గానిక్ కాంపిటీషన్, కాస్ట్ పర్ క్లిక్ ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే కిందికి వెళ్తే ఇది కంటెంట్ ఐడియాస్. ఇది సెర్చ్ రిజల్ట్ పేజ్ సెర్చ్ రిజల్ట్ పేజ్ మాదిరి. అంటే ఇప్పుడు హౌస్ ఫర్ సేల్ అనంతపురం మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకి ఏవైతే రిజల్ట్ వస్తాయి గూగుల్లో దాన్ని బేస్ చేసుకుని అంచనా వేసుకొని ఈ రిజల్ట్స్ వస్తాయి.
సో ఆ కీవర్డ్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మెయిన్గా మనకు వచ్చేది మ్యాజిక్ బ్రిక్స్ 39 ప్లేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అనంతపూర్, తర్వాత property.truebill.co.in, యూట్యూబ్, మీడియం. సో ఈ వెబ్సైట్లో వస్తాయని చూపిస్తుంది, ఆన్సర్ అయ్యే చూపిస్తుంది. సో ఈ విధంగా ఈ కీవర్డ్స్ని అనలైజ్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిస్ట్రిక్స్. ఇది కూడా సేమ్ కీవర్డ్ టూల్ .io లాగా ఫ్రీ టూల్, ఎటువంటి సైన్అప్ అవసరం లేదు. లాంగ్ టైల్ కీవర్డ్స్కి చాలా బెస్ట్. సో కీవర్డ్ టూల్ .ioలోకి అయితే ఇక్కడ సేమ్ హౌస్ ఫర్ సేల్ ఇన్ అనంతపురం అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ లొకేషన్స్ తీసుకున్నాం. సో ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత స్టార్ట్ పై క్లిక్ చేయగానే మనకి సిమిలర్ కీవర్డ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో వీటిని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది ఓన్గా కొన్ని కీవర్డ్స్ మ్యాచ్ చేసి సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ట్కి వెళ్తే కిందకి రియల్ యూజర్ క్వశ్చన్స్ ఉంది. సో ఈ కీవర్డ్స్ని తీసుకోండి. హౌస్ ఫర్ సేల్ అనంతపూర్, హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ బిలో 30 lakhs, సేమ్ కీవర్డ్ టూల్ .io లాగే ఇక్కడ కూడా సెర్చ్ రిజల్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు కీవర్డ్స్ని ఫ్రీగా తెలుసుకోవచ్చు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు అనేది. అయితే ఇక్కడ మీరు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్కి 2 BHK హౌస్ అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం 2 BHK హౌస్ ఫర్ సేల్ అనంతపురం సెర్చ్ చేసినప్పుడు ఏమేమి కీవర్డ్స్ వచ్చాయో చూసుకోవచ్చు. 2 BHK హౌస్ ఫర్ సేల్ అనంతపూర్, 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ అనంతపూర్, హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ బిలో 25 lakhs, 2 BHK హౌస్ ఫర్ రెంట్ ఇన్ అనంతపూర్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేయండి. సో దానికి రిలేటెడ్గా ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, రియల్ యూజర్ క్వశ్చన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ కీవర్డ్స్ యొక్క సెర్చ్ వాల్యూ, కాంపిటీషన్, ఈ డేటా అంతా ఫ్రీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ద్వారా. ఈ కీవర్డ్ ప్లానర్ ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా సైన్అప్ అవ్వాలి అనేది మొదటి వీడియోలో ఇచ్చాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి వాళ్ళకి వచ్చేసేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫార్కాస్ట్, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏవైతే ఇక్కడ కనిపిస్తుంది కదా కీవర్డ్ టూల్ .ioలో, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కీవర్డ్ టూల్ .ioలో ఈ కీవర్డ్స్ని కాపీ చేసుకోండి. సో నేను ఇక్కడ కొన్ని కీవర్డ్స్ కాపీ చేసుకుంటాను. నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ పేస్ట్ చేయండి. సో సేమ్ అలాగే సిస్ట్రిక్స్లో కీవర్డ్స్ని కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం కాపీ చేసి పేస్ట్ చేసుకున్న కీవర్డ్స్ యొక్క యావరేజ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్, అలాగే కాంపిటీషన్, ఇక్కడ యాడ్ ఇంప్రెషన్, షేర్, టాప్ పేజ్ వీడియో, ఇవన్నీ యాడ్స్కి సంబంధించిన డేటా. సో మనం మెయిన్గా తీసుకోవాల్సింది కీవర్డ్, సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్, ఈ డేటా అంతా కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా. సో అయితే ఈ కీవర్డ్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి, అలాగే ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో సిరీస్లో ఉంటుంది. ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే డాక్యుమెంట్ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో తెలుగు రియల్టర్స్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయితే సో ఈ విధంగా ఉంటుంది. తెలుగు రియల్టర్స్. ఇక్కడ జాయిన్ కమ్యూనిటీ అని బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అయితే ప్రోడక్ట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్ డెప్త్ కీవర్డ్ రీసెర్చ్ పార్ట్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి దీనికి సంబంధించిన లింక్ ఇందులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీ తెలుగు రియల్ ఎస్టేట్ కమ్యూనిటీలో జాయిన్ అయితే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించిన టిప్స్, ప్రోడక్ట్స్, రిసోర్సెస్ అన్నీ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. Hope you like this video. Thanks for watching. Bye.